నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన జరిగే నగర సంఘ చాలా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సోయా కొనుగోలుపై రైతులు ఆందోళన చెందవద్దు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నాయుడువాడ ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం. రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఈ నెల 4న జరిగే నగరచెల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ నాయకులు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు నగర సంఘ చలాక్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎంకే సింగ్ ఐపీఎస్, ముఖ్య అతిథిగా డాక్టర్ చిటికేసి శ్రీనివాస్, వక్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక క్షేత్ర పంచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు, యువత రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులకు, హిందూ బంధువులకు, సమస్త నిర్మల్ ప్రజలకు అందరికీ నమస్తే. మనందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించబడి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ సందర్భంగా మనం శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ నగరంలో 4వ తారీఖు నాడు పథసంచలనం మరియు శతాబ్ది ఉత్సవ కార్యక్రమం నిర్మల్లో నిర్వహించబడుతుంది. ఈ పథసంచలన కార్యక్రమం అనేది 3 చోట్ల నుంచి ప్రారంభమై, ఒకటి ఏఎన్రెడ్డి కాలనీ నుంచి, ఒకటి ఆర్కే కన్వెన్షన్ హాల్ నుంచి, ఇంకొకటి దేవరకోట నుంచి 3 పథసంచలనాలు ప్రారంభమై మన ప్రొఫెసర్ జయశంకర్ స్టాచ్యూ దగ్గర ఈ 3 పథసంచలనాలు ఒకటే పథసంచలనంగా మారింది. త్రిశూల్ లాగా మారి అక్కడి నుండి మనం కార్యక్రమం నిర్వహించుకోవడానికి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వేదిక ప్లస్ కార్యక్రమ భాగం కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిటికేసి శ్రీనివాస్ గారు, విశిష్ట అతిథిగా ఎంకే సింగ్ ఐపీఎస్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ గారు, అలాగే వక్తగా శ్రీరామ్ భరత్ కుమార్ గారు. వీరు క్షేత్ర ప్రచారం అంటే మన 3 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకు వారు ఆర్ఎస్ఎస్కి ఇన్ఛార్జ్. సో ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఆర్ఎస్ఎస్ మన 100 సంవత్సరాల నుంచి దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలని గుర్తించాలని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళామణులు మరియు పిల్లలు, ఎందుకంటే నేటి సమాజంలో మన హిందూ ధర్మం గురించి కానీ, సంస్కృతి గురించి కానీ కొంచెం అవగాహన అనేది కొరబడింది. సో ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు పిల్లలకు కానీ, మహిళామణులు, ఎందుకంటే మహిళామణులే మన కుటుంబ వ్యవస్థకు ఆయుపట్టు, వారు ఒకవేళ కొంచెం ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి పిల్లలకు కూడా ఈ ధర్మాన్ని గురించి, దేశం గురించి, సాంప్రదాయం గురించి, కట్టుబొట్టు గురించి మన నెక్స్ట్ జనరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలిగినట్టయితే మన వచ్చే జనరేషన్ని మనము ధర్మం వైపు అండ్ విలువల వైపు కూడా మళ్లించగలుగుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమస్త హిందూ బంధువులకు, నిర్మల్ ప్రజలకు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. సోయా కొనుగోలుపై రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోయా పంటను ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆ ప్రమాణానికి అనుగుణంగా పంట మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సూచించారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు టోకెన్లు జారీ చేస్తున్నారని, ఆ టోకెన్ల ప్రకారం నిర్ణయించిన తేదీల్లోనే రైతులు తమ పంటను తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో సోయా పంటను మొత్తంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పంట కొనుగోలుపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడువాడ ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కాల్వ సుజాత, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సూర్యనారాయణ వారి సమీక్షంలో ఆర్యవైశ్య పట్టణ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్య సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీకి పూలమాల, శాల్వతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యక్షులు పల్లిగొండ కృష్ణ ఆర్యవైశ్య సంఘం నేను అధ్యక్షుడిగా ఆమెడ శ్రీధర్, నేను కార్యదర్శిగా గంప అనిల్ కుమార్, నేను పూజాధికారిగా కొలిసి టీసీ శైలేష్. రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. వాసవి మాతాకి పదవి చెప్పుకోండి. అను నేను నిర్మల్ పట్టణ మీ చేతులందరూ కూడా ఆర్యవైశ్య సంఘం మీ పదవి గాను రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను ఉన్నతికి శక్తి వంచన అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం మైనర్ డ్రైవింగ్పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ డ్రైవ్లో మొత్తం 64 మంది మైనర్ డ్రైవింగ్ వాహనాలు సీజ్ చేయబడ్డావని చెప్పారు. మైనర్లు మరియు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 65 మందికి స్థానికంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న 45 వాహనాల 11,295 విలువైన పెండింగ్ చలాన్లు వసూలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి హరితహారం పార్కులో మహిళలు గాజుల సవడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జుమరాత్పేట్ స్కూల్ 10th బ్యాచ్ మహిళలు గాజుల సవడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలందరూ ఒకే చేట చేరి సందడి చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని గాజులు వేసుకున్నారు. బంధుత్వాలు కలిసి ఉండేందుకు మన సనాతన హిందూ ధర్మంలో ఇటువంటి ఆచారాలను పాటించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్లో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.
చెలిమికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నిర్మల్ జిల్లా కేంద్రంలో హరిహరగుట్ట మల్లనక్షత్రం ఆలయంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయ గురుస్వామి నరసరెడ్డి, నిర్మల్ హరిహర క్షేత్ర ఆలయ గురుస్వామి నవేగమూర్తి, సీనియర్ గురుస్వామి చెనిగారపు చిన్నయ్య, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్, అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలధారణ నియమనిష్ట పూజా విధానం అలాగే పలు సందేహాలకు సమాధానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు గురుస్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఫంక్షన్లు అయితే మన వాళ్ళు తక్కువ భయపడుతుంది, ఎందుకు కార్డు చేయాలా, ఇలా మన అందరికి అందుతాయా, మర్చిపోతామా అని. అటువంటి అయితే ఏంటంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అనుకున్న గమ్యం మనం చేరవలసింది ఇంకా మంచిగా పోవాలా. ఇప్పుడు ప్రశస్తం హైదరాబాద్ అదే అంటారు, మన దీక్ష వేరండి అక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు మీరు నిర్మల దీక్ష చాలా చేస్తారు, బాగుంటుంది, మీరు సేవాభావం ఉంది, ఇది ఉంది చెప్ప. కానీ ఇంతతో మనకు తృప్తి పడదు, ఇంకా పోవాలి. సంశయాలు ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి. ఇంకోటి దేవాలయాల మీద ఒకటి మీరు పూజ చేసినా చేయకుండా ఇబ్బంది లేదు, మాల వేసుకున్న స్వామికి ఇవన్నీ నేను అన్నది మర్చిపోవాలి ఫస్ట్, ఇది పోతలేదు. అది ఓనన్ నద్దుల్ని ఎన్నిసార్లు మాలేసినా దానికి విలువనే లేదు, చూపు కొరకే వేసుకున్నట్టే ఆయన మీద చూపు. బడా కన్నా అప్పు చేసి అయ్యప్పని దండం చేసే అవసరం లేదు. 10 మందికి 11 మందికి భోజనం పెడతారు, అక్కడ కూడా మన నినాకున్న అదే మన ధర్మ సందేహాలు క్యాసెట్ రిలీజ్ చేసిండు వెంకటేశ్వర శర్మ. మరి పూజలు కూడా మీరు 18 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళని పెద్ద ఎత్తున పడి పూజ చేసి కూడా అవసరం లేదు. అది మీరు గమనించండి, గ్రహించండి అని చెప్పుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా విషయం నెయ్యి గైబీ నెయ్యి విషయం అప్పు చేసి అయ్యప్ప పడి పూజ చేసి తిప్పలు పడద్దు అవసరం లేదు. ఎవడుతున్నా और वो आटा सा बोलो करे बोलो तो हम पना रहा मी पना रहा, वो बड़े गुरु स्वामी को भी नहीं सुन रहा. मैं गुरु सम्मेलन का नाम जितने भी यहाँ आए हुए हैं आदरणीय पूजनीय हमारे गुरु स्वामी మనం ఏపిస్తున్నాం, స్వాములందరినీ మనం చూస్తున్నాం. ఇదందరికీ తెలిసిన సత్యం. ఒక గురువుగా మనం ఎట్లా ఉండాలి, మన శిష్య బృందం ఎట్లా ఉండాలి, ఇప్పుడు మనం కూడా మెయింటైన్ చేస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన జరిగే నగర సంఘ చాలా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సోయా కొనుగోలుపై రైతులు ఆందోళన చెందవద్దు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నాయుడువాడ ఆర్యవర్ష సంఘ భవనంలో పట్టణ ఆర్యవర్ష సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవం. రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.